లగ్జరీ విల్లాలు, 52 కిలోల బంగారం, 234 కిలోల వెండి, లెక్కలేనన్ని ఇళ్లులు. అతని మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలుసా? 400 కోట్ల రూపాయలకు పైనే. ఇంతకీ ఈ అపర కోటీశ్వరుడు ఎవరనేది తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకుంటారు. అతను ఒక కానిస్టేబుల్. మధ్యప్రదేశ్ రవాణా శాఖలో అక్రమ పత్రాలు, అబద్ధపు అఫిడవిట్ల ద్వారా వారసత్వపు ఉద్యోగాన్ని పొందాడు. అనతి కాలంలో అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించాడు. అనూహ్య రీతిలో కోట్లకు పడగలెత్తాడు. ఆర్టీఓ కానిస్టేబుల్గా పనిచేస్తూ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్లు, రోడ్డు ట్యాక్స్ వంటి విషయాల్లో అవినీతికి పాల్పడి కోట్లు సంపాదించాడు. ఆ శాఖలో కరప్షన్ కింగ్ అయ్యాడు. ఇక అతనిపై వెల్లువెత్తినటువంటి అవినీతి ఆరోపణలతో ఎంట్రీ ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులకు అతని అవినీతి సామ్రాజ్యాన్ని చూసి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. తవ్వుతున్న కొద్దీ బయటపడినటువంటి కానిస్టేబుల్ ఆస్తులను చూసి ఆశ్చర్యపోయారు. దుబాయ్లో 150 కోట్లు విలువ చేసే లగ్జరీ విల్లాను కూడగట్టడం చూసి షాక్ అయ్యారు. అయితే అక్రమాస్తులు ఒక్కొక్కటి బయటపడుతున్నప్పుడల్లా కానిస్టేబుల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. ఇక ఆ కరప్షన్ కింగ్ పేరు సౌరభ్ శర్మ. అతని అక్రమాస్తుల కారణంగా మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. మధ్యప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఆర్టీఓ కానిస్టేబుల్గా 2015లో జాబ్లో జాయిన్ అయ్యాడు సౌరభ్ శర్మ. తన తండ్రి మరణించడంతో ఈ ఉద్యోగం అతనికి వచ్చింది. 28,000 రూపాయల జీతం అందుకునేటువంటి ఆయన 2023లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. అయితే సౌరభ్ శర్మ ఆర్టీఓ కానిస్టేబుల్గా పనిచేస్తూ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్లు, రోడ్డు ట్యాక్స్ వంటి విషయాల్లో అవినీతికి పాల్పడి కోట్లు సంపాదించాడని ఆరోపణ రావడంతో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది. 52 కేజీల బంగారం, 234 కిలోల వెండి, 14 కోట్ల క్యాష్, 150 కోట్ల విలువైన దుబాయ్ విల్లా, గ్వాలియర్, భోపాల్లో ఇళ్లు వంటివి గుర్తించారు. ఇక ఇలా ఉంటే శర్మ ఇంకా అతని తల్లి ఉమా శర్మ అఫిడవిట్లో అబద్ధం చెప్పారు. రవాణా శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరుగుతుందని పోలీసులు అంటున్నారు. అయితే ప్రభుత్వ వైద్యుడైన తండ్రి మరణించిన తర్వాత 2015లో సౌరభ్ శర్మ ఆ శాఖలో కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగం పొందినప్పుడు తల్లి మరియు కొడుకు అఫిడవిట్ సమర్పించారు. అందులో సౌరభ్ అన్నయ్య ఛత్తీస్గఢ్ ప్రభుత్వ ఉద్యోగి అనేటువంటి విషయాన్ని దాచిపెట్టి తమ కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగంలో లేరని వారు పేర్కొన్నారు. దీంతో సౌరభ్తో పాటు అతని తల్లిపై సిరోల్ పోలీస్ స్టేషన్లో మోసం చేసి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించినందుకు కేసు నమోదైంది. శర్మ 2015 నుండి 2023లో స్వచ్ఛంద పదవి విరమణ చేసే వరకు రవాణా శాఖలో కానిస్టేబుల్గా పనిచేయగా లోకాయుక్త పోలీసులు వివిధ ప్రదేశాల్లో అతనితో సంబంధం ఉన్న స్థలాలపై దాడి చేసి దాదాపు 8 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 2,87,00,000 నగదు మరియు విలువైన లోహాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు భోపాల్ శివార్లలో ఒక కారు నుండి 10 కోట్లకు పైగా నగదుతో పాటు 50 కిలోల బంగారాన్ని ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది. లోకాయుక్త ఎఫ్ఐఆర్ తర్వాత శర్మపై మనీ లాండరింగ్ కేసు దర్యాప్తును ఈడీ నమోదు చేసింది. వివిధ ప్రదేశాల్లో ల్యాప్టాప్లు మరియు కంప్యూటర్ల నుండి ఆర్థిక పత్రాలు, ఆస్తులు మరియు ఎలక్ట్రానిక్ డేటాను ఈడీ స్వాధీనం చేసుకుంది. అయితే శర్మ తన తల్లి, భార్య, వదిన, సన్నిహితురాలు చేతన్ గౌడ్, శరత్ జైస్వాల్ పేర్లతో పాఠశాల మరియు హోటల్ను స్థాపించడం వంటి అవినీతి మార్గాల ద్వారా సంపదను కూడబెట్టారని అధికారులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ఓ కానిస్టేబుల్ స్థాయి వ్యక్తి అవినీతి ఈ స్థాయిలో ఉందంటే మన దేశంలో కరప్షన్ ప్రభుత్వ వ్యవస్థలో ఏ స్థాయిలో పాతుకుపోయిందో అద్దం పడుతోంది.